మీద నీకున్న అద్భుతమైన ఫీలింగ్ నువ్వు నాకు చెప్పేశావు. నీ మీద నాకున్న ఫీలింగ్ని అడిగావు కదా, నా బర్త్డేలో చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను, విను. నా ప్రతి మాట నీ చెవి దగ్గర ఆగిపోకూడదు, నీ మనసుకు చేరాలి. మన పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు నేను నిన్ను ఇబ్బంది పెట్టుండొచ్చు. నేను మారిన తర్వాత నుంచి నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను శరణ్య. నువ్వు లేకపోతే పిచ్చోడిని అయిపోతానేమో అనేంతగా ప్రేమించాను. నా జీవితంలో గొప్ప వరం ఏదైనా ఉంది అంటే అది నువ్వే శరణ్య. వదులుకోవడమో వదిలించుకోవడమో కాదు ప్రేమంటే. ఒకరిలో ఒకరు ఒదిగుండడం ప్రేమంటే. అది నువ్వే నాకు నేర్పించావు. అలాంటిది నేను నిన్ను ఎలా వదులుకుంటాను? ఈ ప్రపంచంలో నాకు విలువైంది ఏదైనా ఉంది అంటే అమ్మ ప్రేమ తర్వాత అది నీ ప్రేమే. ప్రాణంతో ఉన్న ప్రతి క్షణం నేను నిన్ను మరువను. మరిచిన మరుక్షణం నేను ప్రాణంతో ఉండను శరణ్య. మనిద్దరి ఆలోచన ఒకటే, మనిద్దరి శ్వాస ఒకటే, మనిద్దరి గుండె చప్పుడు ఒకటే. ఒక్కటే. శరణ్య, శరణ్య, లేచావా నువ్వు? నా మాటలు నీ మనసుకు చేరుకున్నాయా? గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, పెద్దమ్మా, పెద్దనాన్న, డాక్టర్, అందరూ రండి.